రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. అసలు ఎందుకోసం ఈ సమ్మె చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనేటువంటి అంశం మీద మాట్లాడడానికి కర్నూలు మెడికల్ కళాశాల ఆబ్జుడ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు రోడ్డెక్కేటువంటి పరిస్థితి వచ్చింది? మేము 2009 నుంచి ఎవ్రీ 2 ఇయర్స్ మాకు ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎవ్రీ 2 ఇయర్స్ మాకు 15% ఇంక్రిమెంట్ ఉంటుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అది ప్రతి ఇయర్ జరుగుతూ వచ్చింది 2024 వరకు. ఇప్పుడు మేము అడుగుతుంటే 8 నెలల నుంచి మేము అడుగుతున్నాం. 4 సార్లు పత్రికలు రాసాం, 2 సార్లు మెయిల్ పంపించాం. ఎన్నిసార్లు వెళ్తున్నా మాకు ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. మా గురించి ఒక్కరూ ఆలోచించట్లేదు. అందరూ పేషెంట్ల గురించి ఆలోచిస్తున్నారు. పేషెంట్ వర్క్ చేస్తున్నాం. 9 to 1 చేశారు, దాదాపు 9 to 4 ఓపీ చేశారు. దాంతో అన్ని కంటిన్యూస్ చేస్తాం. 36 hours వర్క్ షిఫ్ట్ చేస్తున్నాం. వర్క్ లోడ్ పెరుగుతుంది, దాంతోపాటు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఒకప్పుడు 100 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 110 రూపాయలకు వస్తుంది. కానీ వర్క్ లోడ్ పెరుగుతుంది. పీజీ స్టైపెండ్ పెంచారు, పీజీ ఫీజు పెంచారు. ఒక 15,000 ఉంది, ఇప్పుడు 30,000 చేస్తారు. ఎన్ని పెంచుతున్నా మాకు మాత్రం స్టైపెండ్ రూపాయి పెంచట్లేదు. ఎందుకని అడుగుతుంటే అది మీ బాధ్యతగా మీరు చేయాలి, వర్క్ చేయాలంట. యాజ్ అ డాక్టర్స్గా వీ స్టాండ్ ఫర్ పేషెంట్స్. బట్ ఎంతవరకు మేము హ్యూమన్సే, మేము డాక్టర్సే, మేము మా రైట్స్ గురించి మేము పోరాడతాం. పేషెంట్స్గా మేము ఆలోచిస్తాం. అందుకని ఎమర్జెన్సీ యాజ్ డాక్టర్స్గా ఎమర్జెన్సీ సర్వీస్ ఒక్కటే ఆపలేదు. అన్ని ఓన్లీ ఓపీస్ వార్డ్స్ ఒకటి ఆపాం. అది కూడా 9 to 1 వరకు. ఈరోజు రెస్పాన్స్ చూస్తాం. ఈరోజు రెస్పాన్స్ లేకపోతే ఎస్కలేట్ చేస్తాం. 9 to 4 వరకు మేము కంటిన్యూస్గా చేస్తాము. డాక్టర్స్ ప్రతి స్టేట్ వైడ్ ఇదంతా కొనసాగుతుంది. గవర్నమెంట్ నుంచి రిటర్న్ జీవో వచ్చే వరకు, రిటర్న్ జీవో వచ్చి మేము అనుకున్నంత వరకు మాకు ఇచ్చే వరకు మేము దీనికోసం పోరాడుతున్నాం. ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలైనా మేము దానికోసం పోరాడుతుంటాం. మేము మా భావితరాలకు మేము అండగా నిలబడాలని మేము కోరుకుంటాం. దాంతోపాటు ఏజ్ రిటైర్మెంట్ కూడా పెంచడం జరిగింది. 62 నుంచి 65 అనేది చేస్తున్నారు. మేము దానికే అగనెస్ట్ కొన్నాం. దానివల్ల చేస్తే మాలాంటి యూత్ మాకు జాబ్స్ రావు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్లు అవరు, అసోసియేట్ నుంచి ప్రొఫెసర్లు అవరు. సో ఇదంతా మాకు ఇబ్బంది జరుగుతుంది. దాంతోపాటు ఎంబీబీఎస్ 5.5 years చదువుకున్నారు. అంతా 5 years చదువుకొని కూడా అందరూ ఎనాటమీ ఫిజియాలజీ దీనికి వెళ్తుంటే ఎవరో ఎంఎస్సీ పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు, పోస్టులు ఇస్తున్నారు. అంతేగాని మాలాంటి గురించి ఆలోచించారు. ఎంత అన్ఎంప్లాయ్మెంట్ వెళ్తున్నారు ఎంబీబీఎస్ వాళ్ళు, ఎంత అన్ఎంప్లాయ్మెంట్ మిగిలిపోతున్నారు. పీజీస్ మాత్రం మాకు పెంచట్లేదు. ఈవెన్ ఇప్పుడు ఇండియా వైట్ అడుగుతుంటే ఎవరు ఏపీకి రావట్లేదు. అందరూ బాగా చదివే వాళ్ళు ఇదంతా కూడా అందరు తెలంగాణకి, వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. ఏపీలో పవర్ఫుల్ డాక్టర్స్ లేరు, మంచిగా చూసే డాక్టర్స్ లేరు. ఎవరు ఎఫెక్ట్ అవుతారు? పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. సో మేము కోరేది మాకన్నా మాకు స్టైపెండ్ ఇవ్వండి, జీవో రిటర్న్ రాతపూర్వకంగా మాకు ఇవ్వండి. మేము అన్ని ఆపేస్తాం, మేము అన్ని డ్యూటీ చేస్తామని సగర్వంగా చెప్తున్నాను అందరు. అంటే జూనియర్ డాక్టర్లు చేసే సేవ ఏంటి, మీకున్న ఇబ్బందులు ఏంటి, ఓపీస్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఓపీస్లో మేము 9 నుంచి 1 వరకు మేము చేస్తున్నాం ఒకప్పుడు. దాని తర్వాత 9 to 4 చేశారు విత్ 1 hour లంచ్ బ్రేక్ చెప్పారు. దాంతో ఇప్పుడు లంచ్ బ్రేక్ కూడా లేదని 9 to 4 కంటిన్యూస్గా చేస్తున్నాం. ఇది మేము జరిగేది. నైట్ డ్యూటీ చేస్తాం, 36 hours కంటిన్యూస్గా వర్క్ షిఫ్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఐపీడీ, ఈవెన్ ఈ హాస్పిటల్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో ఏంటంటే మేము ఓపీ వచ్చి ఎంటరింగ్ పేపర్ మీద రాయాలి, దాంతోపాటు మేము సిస్టంలో కొట్టాలి, ఐపీడీ చేయాలి, ఐపీడీ డిశ్చార్జ్లు కొట్టాలి, ఇన్పేషెంట్ వైటల్స్ కొట్టాలి. ఇవన్నీ మాకు వర్క్లోడ్ పెరుగుతుంది. దీని పరంగా కూడా మమ్మల్ని అడిగాము ఆల్రెడీ, దానికి రిక్రూట్మెంట్ చేయండి, దానికి వర్కర్స్ పెట్టండి. మేమేం క్లర్క్ వర్క్ చేయం కదా, మేము పేషెంట్లు చూడాలి, మేము పేషెంట్ కేర్ చేయాలి. అంతేగాని ఆ వర్క్ కూడా చేయమంటే ఎవరు చేస్తారండి? మేము అది అడిగితే ఇక్కడ జాబ్స్ లేవు, శాలరీస్ లేవు, గవర్నమెంట్ డబ్బులు లేవంటే మేము కామ్గా ఉండాలా? ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాం కదా, అప్పుడు మాకు వర్క్ తగ్గించండి. ఇదే స్టైపెండ్ ఇవ్వండి, 9 to 1 పెట్టండి, వర్క్ లోడ్ తగ్గించండి, అన్ని తీసేయండి, మేము చేస్తాం వర్క్. అంటే వర్క్ లోడ్ పెట్టి అన్ని చేసినంత మాత్రాన మేము అన్ని చేయాలంటే ఇది మా వల్ల కూడా కాదు. ఇంతవరకు సహకరించాం, 8 నెలలు సహకరించాం, ఇంకా సహకరించేది ఏం లేదు. చూస్తాము, లేకపోతే ఇంకా ఎక్స్కలేట్ చేస్తామని 15వ వరకు మేము డెడ్ లైన్ ఇచ్చాము. అప్పటి వరకు లేకపోతే ఇంకా ఎమర్జెన్సీస్ కూడా ఆపడానికి మేము రెడీగా ఉన్నాం. హాస్పిటల్స్ లో వచ్చేటువంటి పేషెంట్స్ నుంచి, మీకున్నటువంటి పేషెంట్స్ బంధువుల నుంచి జూనియర్ డాక్టర్లకు ఎలాంటి భద్రత కావాలి, అక్కడ జరిగేటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది? భద్రత పరంగా చూసుకుంటే ఈవెన్ ఇక్కడే కాదు, ఈ కాలేజే కాదు, అన్ని స్టేట్ వైడ్ కాలేజ్ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. తమిళనాడు, కేరళ చూసుకుంటే వాళ్ళందరికీ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ ఉంటుంది, డ్యూటీ రూమ్స్ ఉంటాయి. మాకు డ్యూటీ రూమ్స్ ఉండవు. పేషెంట్లు అమ్మాయిలు ఇక్కడ నుంచి ఏదన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా అన్ని ఆపుకొని మార్నింగ్ వరకు ఆపుకొని ఉంటున్నారు. ఈ డ్యూటీ అవర్స్ లేవు, టాయిలెట్స్ లేవు, రూమ్స్ లేవు, సరిగ్గా వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, సెక్యూరిటీ లేదు. పేషెంట్లు కాబట్టి మా కాజువాలిటీకి వెళ్ళి చూడండి, కనీసం 5 బెడ్లు ఉంటాయి, దాంట్లో 30 పేషెంట్లు ఉంటారు. అయినా మేము ట్రీట్ చేస్తాం. అందరూ మా మీద పడితే మేము ట్రీట్ చేస్తున్నాం. మేము అంతా ట్రీట్ చేయం, ఎప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు, ఇవన్నీ ట్రీట్ చేస్తున్నాం. కానీ దాని వల్ల సెక్యూరిటీ పెంచండి, డ్యూటీ రూమ్స్ ఇవ్వండి, దాన్ని పెంచండి, దాంతోపాటు మాకు స్టైపెండ్ పెంచండి. మా ఉంటే మేము డెమోక్రటిక్ కంట్రీ ఇది, మేము అందరికి సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి మేము రెడీ. గవర్నమెంట్ ఎందుకు వచ్చామంటే మేము ప్రజలు సాయం చేయడానికి, యాజ్ అ డాక్టర్ వృత్తిగా మేము పేషెంట్లు అందరికి హెల్ప్ చేయడానికి వచ్చాం. దాని నుంచి మా దగ్గర నుంచి మా ఉన్నది కూడా తీసేసుకుంటే మేము పేషెంట్లు కూడా ఏమాత్రం చేయలేమని నేను చెప్తున్నాను. ఫర్దర్గా మీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
ఇప్పుడు ఈ రోజు అయితే 9 to 1 వరకు ఉంటుంది. చూస్తాము గవర్నమెంట్ ఏ రెస్పాన్స్ రాకపోతే 9 to 4 వరకు రేపు కూడా 9 to 4 అప్ టిల్ 15th వరకు చేస్తాము. కానీ ఎమర్జెన్సీస్ కానీ ఇవేమి ఆపడం జరగదు. సో 15th వరకు జరుగుతుంది. 15th అప్పటికి లేకపోతే అప్పుడు ఎస్కలేట్ చేసి ఎమర్జెన్సీస్ కూడా ఆపుతాం. మీరు చేసేటువంటి ప్రొటెక్షన్కి రాష్ట్ర ప్రభుత్వం దిగొస్తుందనేటువంటి ఆశాభావం ఉందా మీకు? ఆశాభావం అయితే ఉంది. అందుకనే మేము ఆల్రెడీ ఒకసారి పిలిచినప్పుడు కూడా 1 month బ్యాక్ పిలిచారు, వెళ్ళాము, నెగోషియేట్ చేసాము. వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారని అనుకున్నాము. కానీ వెయిట్ చేయమన్నారు. కానీ అదైతే ఆ ఫైల్ అయితే ముందుకైతే వెళ్ళలేదు. అందుకని మేము దిగడం జరిగింది. అప్పటి వరకు మేము 8 months ఆగామంటే ఆలోచించండి, పేషెంట్ గురించే మేము ఆలోచించాం. ఇంకా ఆగేది లేదని చెప్పి మేము ముందుకు వచ్చేసి చేస్తున్నామండి. ఫైనల్ గా స్టైఫండ్ ఎంత పర్సెంటేజ్ పెంచాలనేటువంటి మీ ప్రధానమైన డిమాండ్? మేము డిమాండ్ 2009 నుంచి చూసుకుంటే ఎవ్రీ 2 years 15% పెంచాలి అని చెప్పి ఉంది. ఇప్పుడు కాకుండా ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అది మన ఆల్ ఇండియా వైడ్ 4.9%, 3.9% ఉంది. ఏపీలో 4.9% అంటే ఇండియా కన్నా ఏపీది ఎక్కువగా ఉంది. సో ఎవ్రీ 2 years చూసుకుంటే 10% వస్తుంది. 10% అంటే ఇప్పుడు 100 రూపాయలు దొరకాల్సింది నాకు 2 years బ్యాక్ 100 రూపాయలు దొరికింది, ఇప్పుడు 110 రూపీస్ దొరుకుతుంది. సో అంతే 110 రూపీస్ దొరికేది మాకు అంతే పెంచాలి కదా. సో అదే మేము అడిగేది. సో ఆ 10% మాకు 15% అడిగాము. సో చేస్తే 5% పెరుగుతుంది. సో అందుకని మేము 30% అడిగాము. సో 30% ఇంక్రిమెంట్ ఉండండి, దాని తర్వాత పెంచొద్దు. దాని తర్వాత ఒకటి కూడా జీవో ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ ఇయర్స్ ఇప్పుడు ఎవ్రీ 2 years మేము రోడ్డు మీదకి వస్తూనే ఉన్నాం. ఎవ్రీ 2 years రోడ్డు మీదకి వస్తుంటేనే పెంచుతున్నారు. అదే నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తారంటే గవర్నమెంట్ 2 years కానీ 3 years కానీ ఎవ్రీ 2 years 3 years అని చెప్పి పెట్టేస్తే మేము ఇంకా రోడ్ల మీదకి రాము. పేషెంట్లు ఎవరు ఎఫెక్ట్ కారు, మేము ఎఫెక్ట్ కాము, అందరూ హ్యాపీగా ఉంటారని నేను చెప్తున్నాను. డాక్టర్ ప్రియాంక రాజమండ్రిలో చదివేటువంటి డెర్మరాలజిస్టు మరణ వార్త మీరు వెళ్ళి ఉంటారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా స్పందిస్తారు? మేము ఆల్రెడీ స్పందించామండి. 3 రోజుల కింద కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి మేము క్యాండిల్ లైట్ మార్చ్ చేశాము. మేము అప్పుడు ఫాస్టర్ రికవరీ కోసం చేశాము. రాత్రి తను చనిపోయింది. సో తను ఇక్కడే చదివింది, తను ఇక్కడే అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. సో మేము వాళ్ళ సైడ్ నుంచి మేము ఫస్ట్ చేసినప్పుడు 308 సెక్షన్ వేశారు వాళ్ళకి, అంటే నాట్ అటెంప్ట్ టు మర్డర్ అన్నట్టు వేశారు. బట్ ఆ సెక్షన్స్ మార్చాలని మేము ఆ రోజు మాట్లాడాము. ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో దాని ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని మేము కర్నూలు మెడికల్ కాలేజ్ చెప్తున్నామండి. మధ్యలో డ్రైవింగ్ చేసి ఈ ఘటనకు పాల్పడ్డ వారికి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? కఠిన శిక్షించి అయితే చేయాలని మేమైతే కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈవెన్ వేసినా కూడా బెయిల్ నుంచి వచ్చేస్తారు, నాన్ బెయిలబుల్ వేయాలని చెప్పి వాళ్ళు కఠినంగా శిక్షించాలి. నెక్స్ట్ వాళ్ళు ఈవెన్ ట్రాఫిక్ వాళ్ళు కూడా మా కాలేజ్ తరపులు కూడా ఇక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు వేసి ఇక్కడ కూడా కఠినంగా తీసుకోవాలని మా సైడ్ నుంచి మేము కోరుకుంటాం. ఆల్రెడీ మేము వ్యక్తపరిచాము పోలీసులకు కూడా. మొత్తంగా చూసుకుంటే స్టైఫండ్ పెంచేదాకా మా పోరాటంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే, మా సమస్యలు తీర్చాల్సిందే. మరోవైపు ప్రియాంక ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.